సో సార్తో మనం మాట్లాడదాం. సో సార్కి కొంచెం కొంచెం తెలుగు వచ్చు అంతే. సో ఒకసారి మనం ట్రై చేద్దాం సార్తో మాట్లాడడానికి. సో మీరు చూసిరు కదా, సో ఇక్కడ ఆపరేషన్ జరుగుతుండే. సో కింది నుంచి మొత్తం గోల్డ్ మొత్తం పైకి వచ్చి, సో ఇక్కడ నుంచి ఈ మిషన్ త్రూ ఇట్లా బయటకు వచ్చేస్తుండంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఈ పైన మీకు అంటే చైన్ లాంటిది ఒకటి ఉండి అది లాగుతుండే అనమాట అక్కడ నుంచి. అంటే 6000 ఫీట్స్ నుంచి ఆ గోల్డ్ పైకి వచ్చేసి ఇక్కడ నుంచి వీళ్ళు బయటికి తీసుకెళ్తుండే. ఇక్కడ మొత్తం ಸರ್ಕ್ಯುಲರ್ ಶಾಫ್ಟ್ ಅಂడి. సర్క్యులర్ షాఫ్ట్ వన్స్ ఇది డీపెస్ట్ ఓకే పాయింట్ అంతా చెప్తా ఉంటారు. ఓహో, అంటే ఇది లోతైంది. ఓకే, వరల్డ్ లో డీపెస్ట్ సెకండ్ అని చెప్తా ఉంటారు. ఓకే, బట్ అది అయ్యేలే. ఇప్పుడు ఉండేది డీపెస్ట్ పాయింట్ వచ్చేసి గిఫ్ట్ షాఫ్ట్ అని. ఓకే, గిఫ్ట్ షాఫ్ట్లో కూడా ಒಂದು ఆక్సిలరీ షాఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ షాఫ్ట్లో ఆక్సిలరీ అదే డీపెస్ట్ పాయింట్ 10,555 ఫీట్స్. వరల్డ్ ಅಲ್ಲಿ లాస్ట్ డీపెస్ట్ ఇన్ ద వరల్డ్ సెకండ్. ఇదేమో 6000, అదేమో 10,000. అది 10,500. ఓకే, లాస్ట్ కొట్టిరోజు లాస్ట్ ఇచ్చిండేది స్టేట్మెంట్ యాజ్ పర్ మైనింగ్ డిపార్ట్మెంట్. ಅವರು చెప్తా ఉండేది అది ఫోటో ఎవిడెన్స్ కూడా ఉంది. అది 10,555 ఫీట్స్ మాత్రమే లాస్ట్ డీపెస్ట్ పాయింట్ అని. ఓకే, సో అంటే మనం బెంగళూరుకి, సో మనం ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత కేజీఎఫ్ ప్లేస్ ఎక్కడ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసిన బ్రదర్, సో ఈ సార్ని మనకి పరిచయం చేయడం జరిగింది. సో సార్ దీనిపైన మైనింగ్స్ పైన సార్ పిహెచ్డీ చేయడం జరిగింది. ఒకసారి సార్తో మాట్లాడిస్తా. సార్ పేరు అదంతా మీకు తెలిసేలా మాట్లాడుతూ ఒకసారి. సార్ మీ పేరు? సురేష్ బాబు. అంటే దీనిపైన పిహెచ్డీ చేయడం జరిగిందా మీరు? పిహెచ్డీ చేసినాను సార్. సుమారు 8 బుక్స్ రాసిండాను సార్ ఇది గురించి. మైనింగ్ పైన, కేజీఎఫ్ మైనింగ్ పైన. నాట్ ఓన్లీ మైనింగ్, ఆల్ ఓవర్ కేజీఎఫ్ గురించి. ఓకే, మైనింగ్ది మాత్రం 3 బుక్స్ రాసిండాను. ఓకే, అంటే ఈ మైనింగ్ దాంట్లో ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసారు. సో ఇంకా మైనింగ్ ఉందా అంటే మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు గోల్డ్ మైనింగ్ 2001 క్లోజ్ అయింది. మళ్ళా తర్వాత ఇప్పుడు ఏమో చేస్తూ ఉంటారని చెప్తా ఉంటారు. మైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేక్ చేసేదా లేదంటే స్టేట్ గవర్నమెంట్ చేసేదా? ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో ఇది ఉంది, అట్టి గోల్డ్ మైన్స్ నడుస్తూ ఉంది. ఓకే, ఎక్కడది? అది నుంచి 150 కిలోమీటర్స్ ఉంది. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటంటే ఇది దాంట్లో మర్చి చేస్తే ఇంకా బాగా నడుస్తూ ఉండాలి కదా, దానికి ఇది కంటిన్యూ చేయొచ్చు. ఓకే,